అవి కొన్నాక అయిపోయినాక ఒక సంవత్సరానికి ఈ గొల్లసీల నన్ను పిలిచి బామ్మారిది నీకు కావాలన్న భూమి కాలంపోండి 2 గుంటలు పాదపు 2 గుంటలు ఉంటాయిరా బామ్మారిది నువ్వు తీసుకుంటానే నేను నర్సిమేట దగ్గర తీసుకొస్తా నర్సిమేట వచ్చేదా నీకు ఎంతో ఇస్తాడు అన్నాడు మరి బావ ఎంత కావాలి చెప్పు అని అన్న అంటే నేను 2000 అడుగుతాను 2000 బావ అంతా కాదు కాలపొడి భూమి అన్న బండలు బాధలు ఉన్నాయి అది ఎంత మంచిగా గుర్తలే కానీ 1500 ఇస్తా అన్నాను అన్నాక ఎవరు పల్లె మొండయ్య గిరి మన కూరపల్లి కోరయ్య గొల్ల సాయిలు గొల్ల సేరాలు వీళ్ళు నలుగురు కలిసి 1500 రూపాయలు పల్లె మొండే బొడ్లకెళ్ళి తీసి నడుగు కట్టుకుని పైసలు బొడ్లకెళ్ళి నా దగ్గర 500 పల్లె మొండే అని 1000 రూపాయలు ఇచ్చి దొరకు ఇస్తే దొర పంపాడు నాకు 2 గుంటల భూమి అని అది ఎంత అండి 2 గుంటలని 11 గుంటలని గుంటున్నారండి నీకు 2 గుంటల భూమి లెక్క రాబాయి అన్నాడు 1500 ఇచ్చిన పట్టుకొని నాకు పల్లె మొండే అన్నాడు 1000 కట్టిండు నాకు 500 గిరివేల కోరయ్య పల్లె మొండయ్య గొల్ల సాయి గిరివేల సేరాలు వీళ్ళు 4 ఉంటాయి వీళ్ళ ముందునే ఇచ్చేసాడు డబ్బు రాకూడదు లంజవాడుకు నేను రాకూడదు కథ అయిపోతుంది నీకు సపోర్ట్ ఇవ్వలేరా అని ఇట్లా అన్నాక ఏమన్నా ఎవరు వేరిస్తారు అది ఆత్మరాజే కొడుకు ఏది ఇక్కడ బ్యాలెన్స్ షాపులు ఉంటాడు ఆత్మరాజే కొడుకు ఆ బ్యాలెన్స్ షాపులు ఆడు నన్ను కొడతామని మన పావన సమయ కొడుకును పావన సమయ కొడుకు వచ్చిండు వీళ్ళందరూ వచ్చిండు కానీ వాళ్ళు దూరం ఉన్నారు వీళ్ళు ఒక్కడంతా దాచి శ్రీరాము గొల్లసాయి నేను మొన్న నేను కూడా సంతకం చేశాను ఓడేయన్న అది రాస్తుంది అందులో అబద్ధం లేదు ఏం లేదు ఇప్పుడు భూమి ఇవ్వాలి అన్నట్టు ఇప్పుడు భూమి సారే కొన్నాడు కాగితం పెట్టాం సారేది సారే పైసలు కట్టిండు నర్సీరెడ్డికి మరి రాజే నాదంటాడు భూమి కూడా పెట్టాడు అండ్ రాజయ్యకు కొంత ఉండే అడిగి మంగళి మొయ్యి ఒక ఉన్నది నాదే అనుకుని ఆయన అడ్డం వస్తాడు ఇప్పుడు సారే బరాబరేనా భూమి బరాబర్ అయితేనే మేము ఉన్నాం కదా అబద్ధం ఉన్నది ఎక్కడికి ఆ తర్వాత బాబు మీ పేరేం పేరే పల్లె ఆ బాబు పేరేం పేరే చెప్పురే ఈ 2 గుంటలు ఇవ్వండి ఎట్లా అయింది మరి ఏంది మీరు సారయ్య నా దగ్గరికి వచ్చి నలుగు కట్టుకొని పోతా అంటే పైసలు ఒక 1000 రూపాయలు నా దగ్గర పైసలు ఎక్కడికి సారయ్య నాకు వెళ్ళవని అంటే ఎప్పుడు ఎట్లా ఇవ్వాలని ఇస్తుంది మంచిది ఉంటుంది నేను అలా భూమి కట్టాలని సారయ్య అంటే ఆ బుడ్లకెళ్ళి నడులకి వెళ్ళి తీసి 1000 రూపాయలు పెట్టిన వాళ్ళే గిరి కౌరయ్యను ఆయన సారయ్య నేను అందరం కలిసి ఆ భూమి కాడికి పోయినాం భూమి కాడికి మోకాడికి పోయి ఆ దొరకు క్షీరాలకు ఇస్తే క్షీరాలు దొరకు కట్టిండు అప్పుడే ఆయన ఎలువైన సత్యంగా కాగితం రాసిండు కాగితం ఉన్నదా సంతకం డబ్బులు కట్టిన వల్లే కాగితం రాసినాక మేము సంతకాలను పెట్టినాం సంతకాలు పెట్టి 2 పోయినాం ఇప్పుడు ఈ నుంచి ఏదైతే ఇప్పుడు ఈ 2 గుంటలు ఉందో ఇది ఆత్మకూరు రాజయ్య మాదే అని వస్తాడు మరి మీది తప్పుడు సాక్ష్యాలు వీళ్ళు కాదు అంటాడు మరి ఎంతవరకు నిజం వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్లు ఏం చూపెడతలేదు కానీ మీ దగ్గర ఉన్న పేపర్లు బరాబరే ఉన్నాయి కానీ ఎంతవరకు నిజం ఇది ఎంతవరకు విషయం అంటే మేము దొర దగ్గరికి ఆయన సారయ్య తీసుకుపోయాడు కాబట్టి రూపాయలుగా ఆయన మామూలుగా కట్టిండు మామూలుగా చేసిండు కాబట్టి మేము ఇద్దరం గవాయిలో ఉన్నాం ఇప్పుడు ఆ భూమి ఇవ్వాలి దొరది ఎవరు కొన్నారు నర్సేద ఎవరు కొన్నారు భూమిని ఇప్పుడు ఈ భూమి ఇవ్వాలి అన్నట్టు ఎవరు కొన్నారు అన్నట్టు సారే కొన్నది నిజమేనా నిజమేనా కూరపల్లి గ్రామం గిరివేణ కోరమ్మ నాకు న్యాయం జరగాలి నా పట్ట భూమిలోకి వచ్చి ఆత్మకూరు రాజయ్య భాగ్యమ్మ వాళ్ళ కొడుకుతోటి దౌర్యానికి ఎట్లా పడితే అట్లనే అక్కలు ముక్కలు తిట్టి నేను నా భూమి అని నేను నోటీసు పంపించినాక కూడా 5-6 రోజులకు గోడలు పెట్టినాక నిన్ను సంపుతాం గింపుతాం అని అన్నారు కార్యదర్శి కూడా నన్ను మోసం చేసిండు ఇల్లు పన్ను ఇచ్చిండు 3000 ఇచ్చిన 50 రూపాయలు నాకు రిటర్న్ ఇచ్చిండు ఇచ్చినాక నేను నోటీస్ అప్లికేట్ ఇయ్యలే ఇంటికి అక్కడికి వచ్చిండు అడ్డం కొలిచిండు పొడుగు కొలిసినాక కిందిది కూడా నాదే అని అంటే అంత చెత్తపోతున్నది కదా నేను నోటికి చెప్పు అన్నాడు చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రాలేదు ఆడికి నేను నోటీస్ అప్లికేట్ ఇవ్వలేదని అబద్ధం ఆడి ఏం చేస్తాడు లేదు నేను మళ్ళీ కూడా వెనక తీరు ఇప్పుడు నా పేరు ఈయన అయినాక కూడా ఇప్పుడు నాకు నోటీస్ అప్లికేట్ ఈయన ఇల్లు పన్ను కడుతున్నా నేను ఇంటికి పోతే రేపు ఎల్లుండి అన్నాక ఇప్పుడు మళ్ళీ ఆఖరికి వస్తే నేను నాయన నువ్వు కేసు పెడతావా నేను అంటాడు నీ ఒక్కొక్కరు ఇండ్ల చుట్టూ తిరిగితే ఇల్లు పన్ను కడతలేరు నేను ఇంటికి వచ్చి నేను ఆఫీస్కి వచ్చి నేను ఇల్లు పన్ను కడతానంటే నువ్వు ఎందుకు ఇస్తలేవు మరి నువ్వు నా మీద ఏమన్నా కేసు పెట్టినావు నేను ఎందుకు కేసు పెడతా అని అన్నాక నేను నేను ఇన్ని రోజులు బట్టి ఇస్తాను అనుకున్నా కానీ నేను ఇప్పుడు అని కథం బండేసుకున్నాడు వెళ్ళిపోతాడు నువ్వు గట్లెట్లు వెళ్ళిపోతావని నేను అన్నా అని
రాజయ్యను భాగ్యమును ఈ కార్యదర్శి వీళ్ళు ముగ్గురు రకం కూడి నన్ను ఒత్తిడం చేసి నన్ను చంపుతామని బెదిరించి నువ్వు వాళ్ళకి ఎట్టెత్తవో రా అని అంటారు. నాకు పట్టా ఉన్నది, నాకు పురస్త కాగితం ఉన్నది, నేను ఇద్దరు ముందట పైసలు కట్టిన సాక్షులు ఉన్నారు. అదేందో గిరయ్య పల్లె మండయ్య నేను వీళ్ళ ముందట పైసలు కట్టిన, నేను ఈ భూమికి నన్ను ఇబ్బంది చేస్తారు. ఇది ఎప్పుడు కొన్నారమ్మా? ఇది ఎప్పుడు మీరు పురస్త కాగితం? 35 సంవత్సరాలు అవుతాయి. అంటే ఏ ఇయర్? 1990. ఇది అంటే ఇప్పుడు ఇది కొనేటప్పుడు సాక్షులు ఎవరెవరు ఉన్నారు? మరి గిరిలని చూపి గిరవేల కొమరయ్య పల్లె మండయ్య